Hello aspirants, welcome to Mission Possible IAS Academy. Aspirants, APPSC Group 2 Mains Mentorship and Test Series, Daily Test and Test Series program మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే వీక్లీ 4 సబ్జెక్ట్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ వీక్ మొత్తంలో ఈ 4 సబ్జెక్ట్స్ని మనం డివైడ్ చేసి ఏ రోజు ఏ టాపిక్ చదువుకోవాలి. పెద్ద టాపిక్ అయితే మీకు ఆ టాపిక్ని పార్ట్స్గా డివైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం స్పేస్ టెక్నాలజీ తీసుకోండి. ఈ స్పేస్ టెక్నాలజీ మనం పార్ట్స్గా తీసుకొని ఆ రోజు మీరు చదువుకోగలిగినంతే మీకు సిలబస్ షెడ్యూల్ ఇచ్చి వాటికి సంబంధించి స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్ పీడిఎఫ్స్ షేర్ చేసి అండ్ మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఇలా మీకు మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ టెస్ట్ వచ్చేసరికి హై స్టాండర్డ్స్ ఉంటాయి. మన ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది అది. ఓకే, టెస్ట్ స్టాండర్డ్స్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎవ్రీ టెస్ట్కి డిస్క్రిప్షన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ తీసుకొని వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చేస్తాం. అంటే అన్నీ చేయడానికైతే టైం సరిపోదు కాబట్టి కనీసం కొన్ని తీసుకొని ఎలిమినేట్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఎగ్జామినర్ డిమాండ్స్ ఏంటి, సో ఈ విధంగా మనం వాటిని అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కనుక మీకు కావాలనుకుంటే మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ కాంటాక్ట్ నెంబర్ని డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఫాలో అవ్వండి. ఓకే, ముందు నుంచే మాత్రం మీరు టఫ్ టెస్ట్లు, హై స్టాండర్డ్ టెస్ట్లు అయితే మాత్రం రాయండి. ఎందుకనంటే స్టాండర్డ్స్ లేని టెస్ట్లు కనుక మీరు రాస్తే మీకు ఉపయోగం ఉండదు. అది ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ద్వారా మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు చూశారు. సో చాలామంది స్టూడెంట్స్, మన మెంటార్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, మన దగ్గర ఫస్ట్ నుంచి టెస్టులు రాస్తున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, సార్ ఇంత టఫ్ టెస్ట్లు మీరు పెడుతున్నారు, మీరు పెట్టే అంత స్టాండర్డ్స్, అంత హై స్టాండర్డ్స్ టఫ్గా ఉండే విధంగా ఎగ్జామినర్ ఎవరు అని చెప్పేసి చాలామంది మాకు టెక్స్ట్ చేయడము, తర్వాత మాకు కాల్ చేసి కొంతమంది చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే మేము ఏం చెప్పామంటే ఫస్ట్ నుంచే ఎగ్జామ్ టఫ్గా ఉండబోతుంది, ముందు నుంచే మేము చెప్తూనే ఉన్నాం ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. ఓకే, సో టఫ్గా ఉంటుంది కాబట్టి మీరు ఫేస్ చేయాలి కాబట్టి ముందే ఇక్కడ మీరు ఫేస్ చేయండి. సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూపించుకొని కూడా వాళ్ళు చెప్పారనమాట. సో ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఇంత టఫ్ అయితే ఉండదు, మీకు కావాలంటే మీరు రాసుకోండి అని. ఇప్పుడు వాళ్ళే దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే మన ఇంత స్టాండర్డ్స్ పెట్టడం వల్ల తెలుసుకొని మరి మెయిన్స్కి మన టెస్ట్ సిరీస్ కోసం వస్తున్నారు. సో నేను చెప్పేది ఒకటేనండి, ముందు నుంచే రివిజన్ చేయండి. లాస్ట్ టైం చేసే మిస్టేక్ ఇప్పుడు చేయొద్దు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఒకసారి చదివి, 2 సార్లు చదివి నాకు రావట్లేదు, నాకు గుర్తుండట్లేదు అంటే కాదండి. కనీసం మీరు 10 టైమ్స్ అయినా చదవాలి. ఎవ్రీ టాపిక్ని 10 టైమ్స్ అయినా మనం కవర్ చేసుకోవాలి. కరెంట్ పార్ట్, స్టాటిక్ పార్ట్ 2 కవర్ చేసుకోవాలి. సో స్టాటిక్ అండ్ కరెంట్ 2 కవర్ చేసుకుంటేనండి కనీసం ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ కాబట్టి మనకి ఎప్పుడో ఉన్న జడ్జిమెంట్స్ కూడా తీసుకొచ్చి అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో అడగచ్చు, 2009లో ఉన్న జడ్జిమెంట్ రెలవెంట్ ఫర్ ద సిలబస్కి రిలవెన్సీ ఉన్నది మొత్తం కూడా మనకి ఎప్పటి నుంచైనా తీసుకొని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది కరెంట్ అఫైర్స్లో లేదు కదా అనడానికి లేదండి. మనం 1 ఇయర్ బ్యాక్ జనరల్గా స్టూడెంట్స్ చేసేది ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేసుకుంటారు. కానీ మనం ఏంటంటే త్రూ అవర్ టెస్ట్ మనం స్టూడెంట్స్కి ముందు నుంచి అంతకుముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ కూడా వెళ్ళి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టచ్ చేస్తూ మీకు ఎగ్జామ్లో మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ జనరల్గా ఎకానమీ విషయానికి వచ్చేసరికి, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి మీ దగ్గర ఉన్న బుక్స్లో అంతవరకే తీసుకొని వాటినే చదువుకుంటారు, వాటినే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు అలాగే జరిగింది సొసైటీ విషయంలో. సో యూ హ్యావ్ టు గో బియాండ్ ఇట్. మనం కరెంట్ లింక్డ్, ప్రతి క్వశ్చన్ కరెంట్ లింక్డ్, ఈ టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఎలా అడిగే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం కవర్ చేస్తూ మన టెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ అందరూ ఫాలో అవ్వండి. ముందు నుంచే టెస్టులు రాయండి, ముందు నుంచే జాగ్రత్త పడండి. మెయిన్స్ అనేది అంత ఈజీగా అయితే మాత్రం తీసుకోవద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.